ఓం భూవరాహ నమః. అనంత విశ్వంలో 800 కోట్ల మంది, 12 రాసులు, 27 నక్షత్రములు, 4 పాదముల వారికి పరమ పరిష్కారంగా మహర్షుల ద్వారా సూచించబడినటువంటి బాల్యంలో అన్ని దేవాలయాల్లో, క్షేత్రాల్లో చెప్పబడేటువంటి అఖండ మహాసంకల్పము, నవవిధ భక్తి యోగాలు, పంచమహాయజ్ఞాలే పరమ పరిష్కారంగా చెప్పబడి పరమ నిర్ధారణ చేసుకున్నటువంటి సందర్భంలో 3వ రోజు 9 కోట్ల భగవన్నామ యజ్ఞ సందర్భంలో రాత్రి లైవ్లో భగవన్నామాన్ని చేసేటువంటి సందర్భంలో విశ్వరూప అర్చనగా అఖండ మహాసంకల్పాన్ని చెప్పుకుంటూ రుద్రాభిషేకం, శ్రీ విశ్వచక్రానికి అభిషేకం, నవవిధ భక్తి యోగ సమన్వయ విశ్వరూపార్చన బిల్వ వృక్ష సన్నిధానంలో జరిగింది. ఇది బిల్వ వృక్షము. ఈ బిల్వ వృక్ష సన్నిధానంలో ఈ విశ్వరూప పరమాత్మకు స్పర్శిస్తూ చేసుకున్న కారణంగా అద్భుతమైనటువంటి 100 రెట్లు ఫలాన్ని పరమాత్మ, విశ్వమంతా వ్యాపించున్న పరమాత్మ, విశ్వవ్యాప్త పరమాత్మ ప్రసాదిస్తాడని 4 వేదాలు, 18 పురాణముల ద్వారా, మంత్రముల ద్వారా, వ్యాసం వందే జగద్గురు వ్యాస మహర్షుల ద్వారా మరియు పర వ్యూహ అత్య విభవ అంతర్యామి తత్వాన్ని, షడ్గుణైశ్వర్య తత్వాన్ని నిర్ధారణ చేసినటువంటి విగనో మునీంద్రులు, భృగు, అత్రి, మరీచి, కశ్యప మహర్షుల ద్వారా నిర్ధారణ అయిన సందర్భంగా బిల్వ వృక్ష సన్నిధానంలో నవవిధ భక్తి యోగ సమన్వయ విశ్వరూపార్చన జరిగింది. విశ్వవీక్షకులు ప్రతినిత్యం జరిగేటువంటి అఖండ మహాసంకల్పము మరియు అభిషేకము మరియు నవవిధ భక్తి యోగ సమన్వయ విశ్వరూపార్చన మరియు పంచమహాయజ్ఞాలు, ఈ 3 అంశములను మానవ దేహాలకు పరమ పరిష్కారంగా సకల దోష నివృత్తి మరియు సకల సంకల్పాల సాధన నిమిత్తమై జరిగేటువంటి 9 కోట్ల భగవన్నామ యజ్ఞంలో 3వ రోజు భాగంగా విశ్వరూప అర్చన జరిగింది. దీన్ని గుర్తించి గమనించి రాత్రి లైవ్ 8 గంటలకు అఖండ భగవన్నామ సంకల్పం జరుగుతుంది. భగవన్నామ యజ్ఞం అందరూ దాంట్లో పాల్గొని వీక్షించి సబ్స్క్రైబ్ చేయగలరు. శుభం భూయాత్. ఓం తత్సత్. శివ భగవానుడు పార్వతీ అమ్మవారికి, సకల మానవాళికి, సమస్త మానవ దేహాల్లో నిక్షిప్తమైనటువంటి అనేక దోషాలు నివారణ నిమిత్తమై శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటి శ్రీరామ రామ రామ అనడం ద్వారా ఒక శివ సహస్రనామము, ఒక విష్ణు సహస్రనామం చేస్తే వచ్చేటువంటి ఫలాన్ని పరమాత్మ 800 కోట్ల మంది దేహాలు, ఏ దేహానికి సంబంధించి ఆ దేహం వేరువేరుగా ఉన్న కారణంగా ఏ దేహం వీక్షించి స్మరించి, ఏ దేహం స్మరించనో బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్య దశల్లో ఉన్నట్టు వారు, ఏ స్త్రీలింగ పుల్లింగలైన తర్వాత బ్రహ్మచర్య, గృహస్థాశ్రం, వానప్రస్థ సన్యాసాశ్రమంలో ఉన్నవారు స్మరించినంత మాత్రమునే సమస్త ఫలాన్ని నేరుగా శివపార్వతులే ఆ ఫలాన్ని ఇవ్వగలరని శివపురాణం 4 వేదాల ప్రమాణమై ఉన్నది. దీన్ని గుర్తించగలరు.